హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఇది కూడా ఏపీలో పెన్షనర్లకి మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక ఏపీలో గత 2 నెలలుగా వృద్ధాప్య, వితంతు, ఇతర సామాజిక పెన్షన్లు ఎప్పుడు వస్తాయా అని పెన్షనర్లు ఎదురు చూడాల్సి వచ్చేది. అలాగే ఈసారి ఇంటి వద్ద ఇస్తారా, లేక సచివాలయాలకు వెళ్ళాలా, బ్యాంకులకు వెళ్ళాలా అన్న టెన్షన్ కూడా ఉండేది. అయితే అప్పట్లో ఎన్నికల కారణంతో చివరి నిమిషం వరకు ఈ టెన్షన్ను కొనసాగించిన ప్రభుత్వం ఈసారి మాత్రం పెన్షన్ను సకాలంలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ నిధులను కూడా విడుదల చేసింది. ఇక రాష్ట్రంలో మే నెల భద్రతా పెన్షన్లకు సంబంధించిన మొత్తం 1939.35 కోట్లు విడుదల చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఇవాళ ప్రకటించారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షనర్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. మే నెలకు సంబంధించి 65,30,808 పెన్షన్లలో 40,74,733 పెన్షన్లు ప్రత్యక్ష నగదు బదిలీ డీపీటీ పద్ధతి ద్వారా, 17,56,105 పెన్షన్లు డోర్ టు డోర్ పంపిణీ పద్ధతి ద్వారా చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. ఇక పెన్షన్దారుల బ్యాంకు ఖాతాలకి జూన్ 1, 2024న నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సొమ్ము జమ చేస్తామన్నారు. ఇక ఇంటి వద్దే పెన్షన్ అందజేసేలా పంచాయతీరాజ్ కార్యదర్శులు, వార్డు పరిపాలనా కార్యదర్శులు సంబంధిత బ్యాంకు శాఖల నుండి మే 31వ తారీఖున పెన్షన్ నగదును డ్రా చేసి పెన్షన్ల పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తున్న ఇతర గ్రామ వార్డు కార్యాలయాల సిబ్బందికి అప్పగించాలని ఆదేశించారు. ఇక సదరు సిబ్బంది 1 జూన్ నుండి 5 జూన్ వరకు డోర్ టు డోర్ పంపిణీ చేయాలని సూచించారు. ఈ మేరకు ఈసీ ఆదేశాల ప్రకారం మార్గదర్శకాలు కూడా జారీ చేశామన్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా పెన్షన్దారులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు పెన్షన్లు అయితే నేరుగా ఇంటి వద్దకే వచ్చి సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరికైతే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూశారా ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి. పెన్షన్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను.